మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. మెయిన్గా దుండగులు ఎవరైతే ఉన్నారో ఒక పక్క ప్లాన్ ప్రకారం అయితే ఈ దొంగతనాలు చేస్తున్నారు అనేది ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అయితే తెలియడం జరిగింది. మెయిన్గా తాళాలు వేసిన ఇండ్లని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో నిన్నటికి నిన్న నిజామాబాద్ వినాయక్ నగర్లో అయితే ఇద్దరు దంపతులు లోపల ఉండగానే దొంగతనాలు జరిగినాయి. కాకపోతే ఇదంతా ఒక ఎత్తు అయితే మెయిన్గా ఒక పథకం ప్రకారం మంది దొంగలు రెక్కీ చేసి మరి ఈ దొంగతనాలు చేస్తున్నారు అనేది మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది. సో యాక్చువల్లీ సీన్లోకి దిగితే ఏదైతే మనకి కొత్త ఆర్మూర్లోని మున్సిపాలిటీ పరిధిలో సయ్యద్ మోయినుద్దీన్ ఇంట్లో దాదాపు 12 తులాల బంగారం 30 తులాల వెండిని అయితే అపహరించారు అని తెలుస్తుంది. దాంతోపాటు కొంత నగదును కూడా అపహరించారు అనేది మనకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అయితే తెలియడం జరిగింది. ఏదైతే మనకి ఆర్మూర్కి సంబంధించిన సిఐ అయినటువంటి సత్యనారాయణ గౌడ్ నివేదిక అయితే బయటకు పంపించడం జరిగింది. ఏదైతే చాలా వరకు కూడా చాలా ఏరియాలలో ఇట్లాంటి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చాలా వరకు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు బయటకు వెళ్ళిన టైంలో ఏదైతే మీరు ఎమర్జెన్సీ పనిలో కావచ్చు, లేకపోతే తీర్థయాత్రలు కావచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే మాత్రం మీ ఏరియాలోని పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చెల్లండి. మేము సో పని పైన ఒక 2 రోజులు బయటకు వెళ్తా ఉన్నాం, లేకపోతే ఒక రోజు బయటకు వెళ్తా ఉన్నాము. సో పెట్రోలింగ్లో భాగంగా మా స్ట్రీట్కి వచ్చినప్పుడు మా ఇంటి పైన కూడా ఒక కన్నేసి ఉంచండి అని చెప్పేసి పోలీస్ అధికారులకు ఒక సమాచారం ఇచ్చినట్లయితే డెఫినెట్లీ పెట్రోలింగ్లో భాగంగా మేము వస్తాము, వచ్చి ఒకసారి పర్యవేక్షించేసి వెళ్తాము అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్పినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. సో ఏదైతే మనకి ప్రతి ఇంటి దగ్గర 50 లక్షల నుంచి 60 లక్షలు కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి మరి ఇండ్లని కడతా ఉన్నారు. కట్టినాక కూడా వాళ్ళు ఒక 20,000 నుంచి 30,000కి సంబంధించిన సీసీ నిఘాకి సంబంధించిన వ్యవస్థ పెట్టుకోకపోవడం కూడా చాలా వరకు దొంగతనాలకు అయితే తావిస్తుంది అనేది మనకు పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా చూసుకుంటే నిజామాబాద్ 4th టౌన్ నియర్ బై లొకేషన్లోనే చాలా వరకు దొంగతనాలు జరుగుతున్నాయి అని చెప్పాము. అదేవిధంగా మనకి నార్మల్గా రూరల్ ఏరియాస్ గురించి మనం మాట్లాడుకుంటే ఆర్మూర్లో, సో ఆర్మూర్ అదేవిధంగా నిజామాబాద్, ఈ నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే ఆర్మూర్లో కూడా చాలా వరకు కూడా ఇట్లాంటి థెఫ్ట్ కేసులు అనేవి రోజు రోజుకి బయటపడుతూనే ఉన్నాయి అనేది మనకు ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇంట్లోకి తాళాలు వేసేసేటన్నా బయటకు పోదామంటే అసలు వచ్చిందాక అసలు నమ్మకమే లేదు. సో వచ్చే వరకు కొల్లగొడతా ఉన్నారు. లోపల ఉన్న నగదు కావచ్చు, బంగారంని మొత్తం దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు పెట్రోలింగ్ వ్యవస్థ ఏం జరుగుతుంది, అసలు ఏ టైంలో పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు అనేది కూడా చాలా వరకు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో చాలా వరకు కూడా పెట్రోలింగ్ వ్యవస్థ అనేది ఇంకా మెరుగుపరిస్తే ఏదైతే మనకి గ్రామాలలో కావచ్చు, మెయిన్గా సిటీలలోనే ఇట్లాంటి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా గ్రామాల పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా చాలామంది ఆర్మూర్కి సంబంధించిన సిటిజన్స్ అయితే కోరుకుంటా ఉన్నారు. అసలు పోలీస్ వ్యవస్థ పైన, అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా అక్కడక్కడ మనకి ప్రధాన కూడళ్ళ దగ్గర కొన్ని సీసీ కెమెరాలు నిఘా ఉన్నా కూడా అవి పనిచేయకపోవడం కూడా చాలా వరకు కూడా మైనస్ అవుతా ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అంటే నామమాత్రంగానే సీసీ ఫుటేజ్ నిఘా అనేది ఉంది, దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదన్నట్టుగా చాలామంది అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దీనిపైన ఒక చర్య తీసుకోవాలా, ఏదైతే ఈ దొంగతనాలకు సంబంధించి మెయిన్గా అరికట్టాలని చెప్పేసి ఆర్మూర్కి సంబంధించిన ప్రజానికం అయితే కోరుతా ఉన్నారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.